జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే వారి ఇంటికి పోవుట మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే ఈ భూమి మీద మనిషి బ్రతికిన తర్వాత పేరు సంపాదించుకోవాలి. ఏం పేరు? అబ్బో, ఏం పేర్లు పెడతారండి. మన ఊర్లోనే ఆ పేరు కలిగినోడు ఉండకూడదని సెర్చ్ చేస్తారన్నమాట. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఏదో నోరు తిరగని పేరు ఒకటి పెడతారు. మనం పిలవలేక మన పేగులు దిగిపోతాయి. అంత ఏదేదో పెట్టేస్తూ ఉంటారు. మంచి పేరు ఎవ్వడికి ఉండకూడదంట. నువ్వు ఒక్కడే ఉండు భూమి మీద, ఎవ్వడికి ఉండకూడదంట ఆ పేరు. ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. వెతికి 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 పేరు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు అని పేరు పెట్టుకుంటున్నారు. యేసుక్రీస్తు అని కూడా పేరు పెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు అని పేరు పెట్టుకొని భార్య తలకాయ నరికేసి జుట్టు పట్టుకొని పోయి బల్ల మీద పెట్టాడంట. తలకాయ తీసుకెళ్ళి నరికేసాడట, పెట్టాడట. ఏందిరా అంటే, ఏంట్రా నీ పేరంటే యేసు అన్నాడట. ఏం చేసేవారంటే యేసేసాను అన్నాడు కదా. పెట్టుకున్న పేర్లకి ప్రవర్తనకి అసలు సంబంధమే లేదు. అందుకనే మీ ఊరిలో మీకు మంచి పేరు ఉండాలని అంటే, పలానా డాక్టర్ గారికి మంచి పేరు ఉందండి. ఎందుకు? వెంకటేశ్వరరావు, ఆ పేరు కదా మంచి పేరు. మంచి పేరు ఎట్లా వచ్చిందనికే, ఆయన తన వృత్తి ధర్మంలో అనేక మందికి సేవ చేసినందుకు గాను, అనేక మంది ప్రాణాలు కాపాడినందుకు గాను వచ్చిన పేరు అది. ఆ పేరు మనం సంపాదించుకోవాల్సింది.